144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా ఎంతో విశిష్టత కలిగింది. అలాంటి మహాకుంభమేళాలో పాల్గొని జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి మహాభాగ్యాన్ని దక్కించుకునేందుకు దేశంలోనే వివిధ రాష్ట్రాల నుండే కాదు విదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దివ్యభవ్య కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం చేసే పునీతులు కావాలని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆధ్యాత్మిక మహోత్సవంలో పాల్గొని తరలించేందుకు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. మహాకుంభమేళాలో తెలుగు భక్తుల సందడిపై మరిన్ని వివరాలను ప్రయాగ్ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. మహాకుంభమేళా ప్రారంభం కాబోతుంది ఈరోజు. అయితే ముహూర్త సమయం 12 గంటల 5 నిమిషాలు ముహూర్తమని ఎవరైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కానీ తర్వాత ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి మహాకుంభమేళకు అంతా కూడా మొత్తం అంతా కూడా సిద్ధమైంది. ఈ రోజు మనకి పౌర్ణమి ఘడియల్లో చాలా మంది యాత్రికులందరూ కూడా ఇక్కడ మహాకుంభమేళకి కొన్ని లక్షల మంది నిన్న రాత్రి వరకు కూడా దాదాపు 45 లక్షల మంది కూడా మహాకుంభమేళకు ప్రయాగకు చేరుకున్నటువంటి ఇక్కడికి ఎవరైతే యాత్రికులు వచ్చినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ బోటు క్లబ్ అన్నమాట. ఇక్కడి నుంచి దాదాపు మనకు ఏదైతే త్రివేణి సంగం గంగా యమున తర్వాత సరస్వతి అంతర్భాగంలో ఉన్నటువంటి కలిసేటటువంటి సంగమం, ఆ సంగమ ప్రాంతానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి అంటే చాలా మందికి నడవలేనటువంటి యాత్రికులకు ఇక్కడ నుంచి బోట్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చాలా మంది ఇక్కడికి కొన్ని వేల మంది కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు మనతో ఇక్కడికి అంటే కుంభమేళ కొరకు స్నానం ఇక్కడంతా కూడా పూజా కార్యక్రమాల కొరకు కూడా చాలా మంది యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు. మన వెనకాల తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు బయలుదేరమ్మా మీరు? 3 రోజుల ముందు బయలుదేరాం. 3 రోజుల ముందు అంటే ట్రైనా మీరు వచ్చింది? వెహికల్, మా సొంత వెహికల్ తీసుకొని వచ్చాం. సొంత వెహికల్ ఎంత మంది వచ్చారు అక్కడ నుంచి? 15 మంది. 15 మంది. ఓకే. అంటే 3 రోజుల ప్రయాణము చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంతో ఎన్ని గంటలకు చేరుకున్నారు? నైట్ 10 కి. అంటే ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ బయట ఎక్కడో షెడ్ లో ఉన్నాం. షెడ్ లో ఉన్నాం. ఓకే ఓకే. సార్ ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ ఫెసిలిటీస్ అంతా? ఇంకా ఫెసిలిటీస్ అయితే ఏం చూడలేదు. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇక్కడ బోట్ ఎక్కబోతున్నారు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ నుంచి కాశీకి వెళ్తాం, అయోధ్య వెళ్తాం. మనకి సంగమానికి ఫస్ట్ వెళ్తాం. స్నానాలు చేసి అక్కడికి వెళ్తాం. ఎన్ని రోజులు ప్రయాణం? వారం రోజులు ప్రయాణం. వారం రోజులు టోటల్ ఎంటైర్. అంటే మీరు ఒక టీమ్ గా వచ్చారా? అంటే ఎవరైనా మీరు గైడ్ చేశారా ఏంటి? లేదు, మేము అనుకునే వచ్చినాం. ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చాం. సార్ మీ చేతుల్లో పూజ సంబంధించిన మొత్తం సిద్ధం తోటి అందరూ లేడీస్ చేతుల్లో ఉంటుంది, కానీ మీ చేతుల్లో ఇక్కడ స్పెషల్ కనపడుతుంది. అంటే పూజ భక్తితోటి వెళ్తున్నటువంటి భక్తితో మేడం, భక్తితో. అంటే వాళ్ళందరూ దంపతి వచ్చాను, సింగిల్ వచ్చాను కాబట్టి మా అడుగు నేను చేద్దామని చెప్పి మీరు మిస్ అయిపోయారు. అయితే ఇక్కడ నుంచి త్రివేణి సంగంకి మేడం. అయితే ఇక్కడ నుంచి అంటే పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మరి ఎక్కడికి వెళ్తారు మీరు? అయోధ్య టు కాశీ వెళ్తాం మేడం. అయోధ్య టు కాశీ అంటే మొత్తము చెప్పారు ఎన్ని రోజులు అని? అంటే 1 వీక్ మేడం. అందరు కూడా వెహికల్స్, అందరు ఆల్ వెహికల్, ఒకటే వెహికల్ మేడం. మినీ బస్. ఓకే ఓకే. తెలంగాణ నుంచి మినీ బస్ వచ్చాము. మొత్తం యాత్ర దిగ్విజయం పూర్తి చేసుకుని వచ్చాం ఇక్కడికి. సంక్రాంతి సంబరాలు చేసుకుందాం ఇక్కడ అని చెప్పేసి యోగిజీ యొక్క ఆధ్వర్యంలో. మరి భోగి మంటలు వేసారా? ఈ స్నానాల తర్వాత వేసాం ఇక్కడ. ఎక్కడ వేస్తారు భోగి మంటలు? ఇక్కడే ప్రయాగాలు వేద్దాం. ఇక్కడ ప్రయాగాలు వేస్తాం. మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తాం. మీ సంబరాలు మేము కూడా కవర్ చేస్తాము. అయితే ఇక్కడ మనకు మీ పేరేం పేరమ్మా? సరస్వతి. సరస్వతి. ఎక్కడి నుంచి మీరు కూడా అక్కడే? అందరూ అక్కడే. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇక్కడ అంటే మీకు బాగా నచ్చినటువంటి ప్లేస్ లో మహాకుంభమేళకు రావాలన్నటువంటి మీకు మెయిన్ రీజన్ ఏంటి? మహాకుంభమేళ అంటే 12 సంవత్సరాలకు ఒకటి జరుగుతుంది. దీంట్లో ఋషులు మునులు ఏదైతే పెట్టారో దాని యొక్క మాధ్యమంగా మేము కూడా ఇప్పుడు చేయాలనేసి మన యొక్క భారతీయ సంస్కృతి లోపల ఏవైతే ఋషులు మునులు పెట్టారో దానికి అనుగుణంగా మేము స్నానం చేస్తే పుణ్యం కూడా వస్తుంది, అట్లనే తిరిగినట్టు అవుతుంది, దర్శనాలు అవుతాయి అనేసి ఆ మాధ్యమంగా మేము త్రివేణి సంగమంకు వచ్చాము.
ఇక్కడ మీకు బాగా అంటే అంటే రాత్రి వచ్చారు, రాత్రి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇప్పుడే వచ్చాము ఇక్కడ అంటే ఇక్కడ అవుతున్నామా ఇప్పుడే వచ్చినాం నైట్ దిగి అక్కడే స్టే ఉన్నాము ఇప్పుడే వచ్చినాం ఇక్కడికి ఇంకా ఎంట్రీ కాలేదు మీరు కలిసారు అంతే రైట్. అయితే మీరు ఇక్కడ ఏదైతే ప్రయాగలో ఇక్కడ మనకి పిండ ప్రదానాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇటు నుంచి అటు వెళ్తున్నారు, అక్కడ టెంపుల్ ఇంకా ఏ టెంపుల్ చూడాలనుకుంటున్నారు లోపల? ఫస్ట్ అయితే ఇప్పుడు గంగా స్నానం అనేటటువంటిది మహాకుంభమేళా సమయంలో చేస్తే పాప వినాశనం జరుగుతుంది అనేటటువంటి పూర్తి ప్రగాఢ విశ్వాసంతో వచ్చి మొదలైతే స్నానం చేస్తాం. స్నానానంతరం ఇక్కడ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో కనుక్కొని మళ్ళీ దాని గురించి మేము ఫాలో అవుతాం. సార్ మీరు ఇక్కడ ఏదైతే ప్రయాగకు సంబంధించింది ఉందో అంటే ఇప్పుడు అన్నారు ఇక్కడ చాలా విశేషాలు తెలియదు, చాలా మంది ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. మీకు ఏదైనా తెలియకపోతే గైడ్స్ యొక్క సలహా తీసుకుని, ఎందుకంటే యూపీ గవర్నమెంట్ కొంతమందిని తెలుగు వాళ్ళని కూడా గైడ్ గా చేసింది. ఇప్పుడే కొంతమంది అక్కడ కలిసారనమాట. అటువంటి వాళ్ళ దగ్గర మీరు అడిగి జస్ట్ ఇక్కడ చూడాల్సింది ఏదైనా ఉంది అంటే కూడా మీరు అటు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కావాలంటే నేను నంబర్ కూడా ఇస్తా, మీరు అడగండి. థ్యాంక్ యూ మేడం. తర్వాత మీరు ఇక్కడ అంటే ప్రయాగ అంటే చాలా ఆధ్యాత్మికమైన, చాలా 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 ఆధ్యాత్మికం. ఈ ప్రయాగ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ప్రయాగ జీవితంలో దీన్ని మిస్ కావద్దు. మానవుడిగా పుట్టినప్పుడు కుంభమేళ వచ్చిందంటే మనం ఎట్టి పరిస్థితులున్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా దీనిని మిస్ కాకుండా ఇక్కడికి చేరుకొని ఆస్వాదించాలి. ఇంతకుముందు మీరు కుంభమేళ ఏమన్నా చూసారు? వచ్చాను, ఇంతకుముందు 12 years క్రితం కూడా వచ్చాను. అవునా? అప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు మీకు ఈ ప్రయాగ కుంభమేళకు రెండింటికి తేడా ఏం కనిపిస్తుంది? అవునా? అప్పటికి ఇప్పుడు చాలా ఫరక్ ఉంది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఇప్పుడు బాగున్నది. అచ్చా, మీరు కూడా అప్పుడు వచ్చారా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం రావడం అంటే వీళ్ళు మీ దారి చూపిస్తూ తీసుకొని వస్తున్నట్లున్నారు. ఓకే, మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్ అందరూ నిజామాబాద్ మొత్తం రుద్రగ్రామం. ఓకే, అక్కడ నుంచి ఫస్ట్ రావడం? ఫస్ట్ టైం మేడం. ఫస్ట్ టైం రావడం. ఈ ప్రయాగలో ఇంకా అంటే చూడాల్సినటువంటి ప్లేసెస్ చాలా, అంటే మనకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి చాలా కూడా ఇక్కడ టెంపుల్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు. అంటే డ్రోన్స్ కానీ తర్వాత డిఫరెంట్ మనకి మన కల్చర్ కి సంబంధించినవి, అఖాడాకి సంబంధించినవి చాలా బాగున్నాయి. ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. అండ్ ఎక్సలెంట్. మీరు మీ పేరు? నా పేరు రాజేశ్వర్ గౌడ్ మేడం. మీరు ఎక్కడి నుంచి? నిజామాబాద్ నుంచి వచ్చాను. మొత్తం నిజామాబాద్ టీమా ఇదంతా? మొత్తం నిజామాబాద్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను టీచర్ మేడం. టీచర్ ఎక్కడ? నిజామాబాద్ లోనే. అచ్చా, ఓకే. అయితే మీరు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మీ యొక్క స్టూడెంట్స్ కి కుంభమేళ యొక్క విశేషాలు చెప్తారా? మొత్తం కళ్ళ కట్టినట్టు చెప్తాను మేడం. కళ్ళ కట్టినట్లు చెప్తారు. ఒక్క నిమిషంలో మీరు ఇక్కడ పిల్లలకి చెప్పాలంటే మీ మాటలు ఎలాంటి, దీని గురించి ఎలా వర్ణిస్తారు? ఇది జీవితంలో ఒక మోక్షదాయక ప్రాంతం. ఇది మన మోక్షదాయక ప్రాంతం. ఇంకా ఏం చెప్తారు మీ పిల్లలకి? ఇది మనం జీవితంలో మా అదృష్టంగా భావిస్తాం. ఇది ఫస్ట్ గా మేము ఏదైతే అవుతున్నామో పిల్లలకి చెప్పాలంటే కుంభమేళ గురించి, మహాకుంభమేళ గురించి చెప్పాలంటే 1 word లో మీరు ఏం చెప్తారు? ఇది అదృష్టం. ఇది అదృష్టం. చూడడం అదృష్టమే, మనం రావడం ఇంకా అదృష్టమే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చేసారు? భద్రాచలం రైటీసీలో చేస్తామండి మేము. ఆ రామయ్య నుంచి ఈ రామయ్య దగ్గరికి వచ్చారు అంతేనా? అంతే అండి. ఇదే ఫస్ట్ సార్ రావటం, ఎప్పుడు రాలే. ఎప్పుడు రాలే. ఓకే, భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. ముఖ్యంగా ఆ రాముల వారు ప్లేసే అది కదండి. అయితే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ కూడా చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట. మీరు? మాది భద్రాచలమే. మీరు భద్రాచలం మొత్తం సరే? ఇదే ఫస్ట్ అండి. ఇదే ఫస్ట్. ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది. వెదర్ బాగుందా? ముందు చలి ఎలా ఉంది? చలి బాగుంది, అన్ని బాగున్నాయండి. పబ్లిక్ కూడా బాగుంది. అసలు గ్లౌజెస్, స్వెటర్స్, అందరు క్యాప్స్ పెట్టుకొని. అవును, ఎందుకనంటే తెలంగాణలో ఇంత చలి ఎక్కువగా. అవును, అందుకే చూపించడానికి. ఇంకా మీరు నిన్న వచ్చింటే చాలా వర్షం అనమాట. నిన్న సాయంత్రం అయిందండి. నిన్న ఉదయం నుంచి కూడా ఉదయం రాలేదండి. అయితే సో హ్యాపీ చాలా. ఇందిరా అండి. ఇందిరా, మీరేం చేస్తారు? మేము భద్రాచలం ఉండే. ఓకే, ఈసారి భద్రాచలంకి వచ్చినప్పుడు కలవండి. ఓకే, అయితే ఈసారి వెళ్ళేసేసి మొత్తం అంతా చూసి తర్వాత ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోతారా?
ఇక్కడ ఇక్కడ ఈ కుంభమేళ అన్నది మామూలుగా అయితే ఒక పుష్కరకు ఒక కుంభమేళ వస్తుంది, కానీ 12 కుంభమేళ కలిసి ఒక మహాకుంభమేళ అవుతుంది. అది 145 years ఒకసారి వస్తుంది. అలాంటి ఈ జన్మలో వచ్చిన ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల జీవరాశులకు ఇది ఒక మహత్తరమైన టైం అవకాశం వచ్చి మనకి. అలాంటి అవకాశం కల్పించిన యోగి ప్రభుత్వానికి, యూపీ గవర్నమెంట్ సేవకులకు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అట్లాగే ఇక్కడ పడవలో ప్రయాణం చేద్దామంటే కూడా ఇక్కడ వీళ్ళు బార్గింగ్ డబ్బులు బాగా తీసుకుంటున్నారు. అక్కడ గవర్నమెంట్ రేట్ 130, 150 అని చెప్పారు మాకు, 150, 200. ఇక్కడేమో 1,500, 2,000 రూపాయలు అడుగుతున్నారు. ఇలాంటి కొంచెం ఈ మాకు తెలంగాణ వాళ్ళకి కానీ వేరే రాష్ట్ర ప్రజలకు కానీ ఇలాంటి ఈ బార్గింగ్ ఈ మోసపూరితమైన కొంచెం వాటిని పరిశీలిస్తే కూడా ప్రభుత్వం వాళ్ళు మా ప్రజలకు, మా అందరి యాత్రికులకు ఎంతో సేవ చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ప్రభుత్వం. మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళు అంటే ఓకే మనకు తెలియని భాష అనేటువంటి వాళ్ళని చూసేసి ఎక్కువ రేట్లు చెప్తుంటారు. అందుకే ఇక్కడ ఏదైతే ఇక్కడ గైడ్స్ ఉంటారో వాళ్ళని గైడ్స్ నేను నంబర్ ఇస్తాను, వాళ్ళని తీసుకునండి. తర్వాత ఇక్కడ పోలీస్ వాళ్ళని అడగండి. ఖచ్చితంగా మీరు ఇక్కడికి ఎవరు వస్తున్నారు ఏంటంటే ఓకే వీళ్ళేమో 2,500, 1,500, 600, 1,000 రూపాయలు అని చెప్పేసి అడుగుతున్నారు. డిమాండ్ ఒక్కొక్కరికి 2,000 అడుగుతున్నారు. దీపావళి చేసుకుంటున్నాడు, బోనాలు చేసుకుంటారు. సంక్రాంతి మనం అనుకుంటే దీపావళి బోనంజా వాళ్ళు చేసుకుంటున్నారు. బహుశా వాళ్ళకి ఇదే వృత్తి కావచ్చేమో. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇంకా 45 రోజులు పండగ అండి వాళ్ళకు. సంక్రాంతి ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు 12:30 అన్నారు, ఇప్పుడు 12:30కి వస్తుందా? రాత్రి 12:30కి వచ్చిందా? రాత్రి 12:05 స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయి మరి అక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతారు కదా. అవునండి. ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడ ఏదైతే మనకు సంగమం ఉందో అక్కడ పూజలు చేసుకుని అటు నుంచి మేము మనకు కాశీ తర్వాత అయోధ్య కూడా మేము వెళ్లేది ఉంది అంటూ ఇక్కడ వచ్చినటువంటి తెలుగు యాత్రికులు చెప్తున్నారు. దిస్ ఇస్ కళ. కెమెరామెన్ ధర్మతో కుంభ్ ప్రయాగ్.